అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూటమి ప్రభుత్వం రూ. 1500 బ్యాంక్ అకౌంట్‌లో అయితే జమ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఎన్నికల హామీలో భాగంగా అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగిందండి. డేట్ ఫిక్స్ చేస్తున్నాము మేము. ప్రతి మహిళకి రూ. 1500 కూడా అందించనున్నాము అనైతే చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పారు? ఎప్పుడిస్తున్నారు? డేట్ ఫిక్స్ అన్నారు కదా! ఆ డేట్ ఎప్పుడు అనేదైతే మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అసలు ఈ పథకం ఎవరికొస్తుంది? ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్లే మన ఛానెల్ అనేది సపోర్ట్ దొరికి కొంచెం గ్రో అవ్వడానికి హోప్ అయితే వస్తుంది. సో, దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుతమైన శుభవార్తనైతే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల రూ. 15,000 సహాయం అయితే అందించనున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ఈ హామీ అయితే ఇచ్చిందండి. తాజాగా శాసనమండలిలో ఈ పథకంపై చర్చ జరగగా ప్రభుత్వం పథకం అమలు గురించికైతే కీలకమైన ప్రకటనలైతే చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటన ప్రకారం 18 నుంచి 60 సంవత్సరాల ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1500 చొప్పున డబ్బు అందించేందుకు కార్యాచరణను అయితే రూపొందిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది మహిళలకైతే లబ్ధి చేకూరే భారీ పథకమని ఆయన అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలంటే 32,000 కోట్లయితే అవసరమని అయితే ఆయన చెప్పారండి. ప్రభుత్వం యొక్క అంచనా అయితే 32,000 కోట్లండి. అయితే ఆడబిడ్డ అనేది పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకైతే ఈ పథకం అనేది వర్తిస్తుందండి. రాష్ట్రంలో నివసించే మహిళలకు మాత్రమే అర్హత ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలండి. వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళకైతే ఇది రాదు. ఆదాయ పరిమితులు, కుటుంబ పరిమితులను ప్రభుత్వం అయితే పరిశీలించనుందండి. ఆదాయ పరిమితులు అంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండుండాలి. ఇది కంపల్సరీ అండి ఈ పథకం పొందాలంటే. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. పథకం అమలు ఎప్పటి నుంచి అంటే పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణ ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించినప్పటికీ ఏప్రిల్ లేదా మే 2025లో పథకం అమలు కానుందని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి. చూసారు కదా, మనకి ఏప్రిల్ లేదా మేలో అయితే డేట్ అయితే ఫిక్స్ చేసి చెప్తానని చెప్పారు. సో, ఎవరైతే అర్హులో వారందరూ కూడా డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ మహిళలకైతే ఈ పథకం అనేది వస్తుంది. అయితే ఇంకోటండి, ఇప్పుడు మనకేంటంటే చాలా మంది లోన్లు తీసుకొని ఆ వ్యాపారం, ఈ వ్యాపారం ఇలాంటివి పెట్టుకుంటున్నారు కదా! అందులో మేబీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ లేకపోతే మనకి గవర్నమెంట్ తరపున కొన్ని స్కీమ్స్‌లో ఉన్న వాళ్ళకి వస్తాయో రావో అనేదైతే డౌట్‌లో ఉంది. సో, ఇంకా ఈ పథకం అప్డేట్స్ వచ్చిన తర్వాత అయితే క్లారిటీ అయితే ఇస్తానండి మీకు. చూసారు కదండీ! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.